తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఉందని అన్నారు. దేశంలోనే తెలంగాణ గుర్తింపు పొందింది అంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అని, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరని హామీలు ఇచ్చి గద్దె ఎక్కి ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడతామని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. 10 ఏళ్ల పాటు ప్రజలకు అండగా ఉండి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగారని కొనియాడారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, ఆ హామీలు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరహరిరెడ్డి, మందుల వరలక్ష్మి, వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింలు, నాయికోటి రామప్ప, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, కొత్తపల్లి చక్రపాణి, విఠల్, అశ్విన్, శైలేందర్, శ్రవణ్, వాజీద్, పరశురాం, గౌతమ్ రెడ్డి, చంద్రకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబుదారీతనంగా పనిచేసింది. 24 గంటల కరెంట్ అయితేనేమి, ఈరోజు రాష్ట్ర రాజధానిలో సెక్రటేరియట్ అయితేనేమి, అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం కానీ, ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ, ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మరి ప్రపంచంలో తెలంగాణకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి చేసిండ్రు. ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా అంకితభావంతో పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అవుతున్నదో సంక్షేమం అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిరంతరాయంగా ఈరోజు కరెంటు రావాలి. అదే రకంగా రైతుల సంక్షేమం అన్ని రకాలుగా చూడాలి. మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి
ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ కోసం అమరులైనటువంటి తెలంగాణ అమరు వీరులందరికీ ముందుగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కానీ తెలంగాణ భాష యాస తెలంగాణ గొప్పతనానికి కానీ మరి పూర్వ వైభవం వచ్చేట్టుగా కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పాలన పూర్తి చేసిండ్రు. ఈరోజు తెలంగాణలో మరి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా అటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో మరి ఒక దేశానికే దిక్సూచిగా తీసుకువచ్చినటువంటి పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మరి దేశమంతా తెలంగాణ వైపు చూసిన సందర్భం మనకందరికీ తెలుసు. మరి మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని విషయాల్లో అభివృద్ధిలో కానీ అటు సంక్షేమంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అంటే ఉన్న వాటిని అమలు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అటు కరెంటు విషయంలో కానీ అటు త్రాగునీటి విషయంలో కానీ అటు అభివృద్ధిలో కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలే. పోనీ ఏదున్నా తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ ప్రజల గొప్పదనం అస్తిత్వం ఈరోజు మరి దేశానికి ప్రపంచంలో కూడా గుర్తెరిగే విధంగా పాలన సాగించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం వారికి ఈ సందర్భంగా మరి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజలందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మరి మరింతగా దేశాల్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులకి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ